హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. ఈ వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటనేది తెలుసుకుందాము. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వ ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలె సమస్త కోర్కెలు తీర్చే పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనుడై 3,00,00,000 మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయాలి? ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువు ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని మహావిష్ణువు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసి మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి. ఏకాదశి అంతరార్థం ఏమిటంటే, ఏకాదశి అనగా 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపితే మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు. ఉప ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది. భగవతత్వం బోధపడుతుంది. ప్రతి నెలలో ఏకాదశి 2 సార్లు వస్తుంది. ఏడాదికి 24 లేదా 26 చొప్పున వస్తాయి. ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది, మోక్షప్రదమైనది, అత్యంత పవిత్రమైనది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఏకాదశి తిథి యమప్రీతి, ద్వాదశి తిథి విష్ణు ప్రీతి అని శాస్త్రం. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారం అంటే ఆదివారం, తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పారు. దశమి నాడు ఏకభుక్తము, ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు, ద్వాదశి నాడు అన్న సమారాధనము మరియు ఏకభుక్తము. ఈ నియమాలతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఏకాదశి రోజున భోజనం ఎందుకు చేయకూడదు? సత్యయుగంలో ముర అనే రాక్షసుడుండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందాడు. ప్రజలు, విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని మురు రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పక్షములలో 11వ రోజు ఉద్భవించింది గనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు. నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని. ఎవరైతే ఈరోజు ఉపవాస దీక్ష చేస్తారో
వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చెను. మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెప్తాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన 3 గ్రహాల కలయిక జరుగును. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యతను ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్లు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటుంది. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.